హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకి రెండు రకాల జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్కి గాను మనకి 30,000 నుండి 50,000 ఫర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఈ యొక్క జాబ్ గాను మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ నుండి వచ్చేసి మనకి 100% స్టేట్ ఓనర్డ్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీస్ నుండి వచ్చేసి మనకి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే 24 వేకెన్సీస్ కోసం ఈ యొక్క సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ కావాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదొక అవుట్సోర్సింగ్ బేసిస్ కింద మిమ్మల్ని హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ ఎవరైతే బీఈ బీటెక్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ దానికి సంబంధించిన కంప్లీట్ ఆ యొక్క డ్రైవ్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ చూసి మీరు దానికి ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్, ప్రమోషన్ అని, పోర్ట్ఫోలియో యాక్టివిటీ, సోషల్ మీడియా అకౌంట్, బ్రాండ్ కన్సల్టెన్సీ, ఆల్ సోషల్ మీడియా మెసేజెస్, ప్రొడక్ట్ రిపోర్ట్స్, ఇలా చాలా రకాల ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే కనుక ఈ యొక్క సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్కి గాను మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే 2 months పాటు ట్రైనింగ్ అయితే కూడా ఉంటుందన్నమాట. స్టార్ట్ డేట్ ఆర్ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైం నుండి వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ 2 months అయితే మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. ఎట్ ది ట్రైనింగ్ పీరియడ్ యూ పర్ఫామ్, అదేవిధంగా సస్టైనబుల్ పొజిషన్ వచ్చేసి అసైజ్ చేస్తారు మీకు. మనకి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. మనకి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఈ యొక్క ఫస్ట్ రోల్కి 50,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ వస్తుందన్నమాట. సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్స్ రిగార్డ్స్ కింద 50,000 రూపీస్ మీకు పే చేయడం జరుగుతుంది. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి మనకి సోషల్ మీడియా అసిస్టెంట్ అనే రోల్ కోసం 24 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీకు సోషల్ మీడియా వింగ్స్ కావచ్చు ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఫ్రీలాన్సింగ్, డిజిటల్ బ్లాగర్ ప్లాన్, ఎగ్జిక్యూటివ్ స్ట్రాటజీస్, ఇలా చాలా రకాల సోషల్ మీడియా అకౌంట్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు డ్రైవ్ లింక్ ఓపెన్ చేయగానే క్వాలిఫికేషన్ దీంతో పాటు ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అన్నీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. గైస్, ఎవరు పడితే వాళ్ళు అప్లై చేయకుండా ఎవరైతే జాబ్కి రిలవెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ జాబ్కి గాను మనకి 2 months పాటు కూడా ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారనమాట. మనకి ఈ జాబ్కి కానీ రెమ్యూనరేషన్ వచ్చేసి 30,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ కావచ్చు, ఆన్లైన్ జూమ్ మీటింగ్ కావచ్చు, గూగుల్ మీటింగ్ కావచ్చు, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అప్లై చేసిన వాళ్ళకి దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ అయితే వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. పెయిడ్ కన్సల్టెంట్ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఫర్ మంత్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదర్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కన్సిడర్ అయితే చేస్తారన్నమాట. మీ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ త్రూ పర్సనల్ ఇంటర్వ్యూ, పోస్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్ 1-2 అనమాట. మరిన్ని వివరాలు పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడండి. అదేవిధంగా ఫర్ మోర్ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన ఏపీ గవర్నమెంట్ ఏపీడీస్లో పోర్టల్లో కూడా మీరు చూడవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్, ఇక్కడ మనకి కంపెనీ మెయిల్ అయితే మనకి నార్మల్గా ఒక మెయిల్ ఐడి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ మెయిల్ ఐడికి మీ యొక్క పోర్ట్ఫోలియో కావచ్చు, రెజ్యూమే, CV అవన్నీ అటాచ్ చేసి మెయిల్కి సెండ్ చేయాలి. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే అప్లై వయా ఈమెయిల్ info.apdcl తర్వాత మనకి gmail.com నుండి అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ మెయిల్ యువర్ మోస్ట్ రీసెంట్ రెజ్యూమ్ అండ్ CV విత్ ఏ కవర్ లెటర్. అప్లికేషన్ వితౌట్ కవరింగ్ లెటర్ విల్ నాట్ బి కన్సిడర్ అనమాట. ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా మీకు
డౌట్ వస్తే కనుక ఇదిగో ఇక్కడ మెయిల్ అయితే నేను కనిపిస్తుంది కదా, ఈ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో మీరు 23వ తారీఖు సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్ ద్వారా ఈ మెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. విజయవాడ నుండి మనకి రిక్రూట్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. Thanks for watching, guys.